హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సే సంథింగ్. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, చిరంజీవి పొంగల్ బోనాంజీ అని చెప్పేసి ఇది కూడా ఒకటి మొదలుపెట్టాను. నిన్న బాలకృష్ణ గారిది ఆల్రెడీ సమరసింహారెడ్డి చేశాను. ఈరోజు చిరంజీవి గారిది హిట్లా చేశాను. ఎందుకంటే పొంగల్ టైంలో చిరంజీవి గారు పాత సినిమాలు వచ్చి ఆయన ఎక్కువ శాతం వేసవికాలం పిల్లల సెలవులు ఆ బేస్ మీద ఎక్కువ వచ్చిన సినిమాలు ఉంటాయి. బట్ పొంగల్లో వచ్చిన కొన్ని కొన్ని మూవీస్ ప్రత్యేకమైనవి అనమాట. ఆయనవి చాలా వచ్చాయి, కానీ కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. అందులో హిట్లర్ ప్రత్యేకమైంది. ఎందుకంటే హిట్లర్కి ముందు చిరంజీవి గారు ఘరానా మొగుడు సినిమా చేసిన తర్వాత 92, 93 ఆ టైంలో ఘరానా మొగుడు సినిమా చేసిన తర్వాత ఆయన కొంచెం సరైన ఆయన బలానికి సరిపడి హిట్ పడలేదు. నిజం చెప్పుకోవాలంటే అప్పటికి మాస్ ఫీస్ట్ బాగా ఉండడం వల్ల చిరంజీవి ఏ సినిమా వచ్చినా మాస్ ఫీస్ట్ బాగా ఊహించేవారు. ఆ ఊహించడంలో ఏం జరిగిందంటే చిరంజీవి గారు సరైన హిట్ కోసం చూస్తున్నప్పుడు ఎస్పి పరశురామ్ ఒకటి ఫెయిల్ అయింది. తర్వాత ముఠామేస్త్రి సినిమా కూడా ఆశించినంత ఆయనకు అనిపించలేదు. వచ్చింది కానీ ఆ ఊపు వచ్చింది కానీ అది ఆయనకి సరిపోలేదు, ఫీస్ట్ సరిపోలేదు. ముగ్గురు మనగాళ్ళు కూడా అలాగే ఒక సరదాగా గడిచిపోయింది. కానీ బట్ ఏదైనా ఒక ప్రత్యేకంగా సినిమా చేయాలి, చిరంజీవిలో మార్పు కోరుకుంటున్నారు ఫ్యాన్స్ అనే విషయం ఆయనకి తెలిసింది. ఆ టైంలో కొన్నాళ్ళు ఒక సంవత్సరం పాటు ఆయన సినిమా చేయలేదు. దాదాపుగా సంవత్సరం అంటే 95 to 96 దాదాపుగా ఒక సంవత్సరన్నర టైం సినిమా చేయలేదు. ఆ టైంలోనే ఇది ఏమైందంటే ఈ హిట్లర్ మూవీ మలయాళంలో మమ్ముట్టి గారు, శోభన గారు యాక్ట్ చేసిన హిట్లర్ మూవీ అని తెలిసిందనమాట. దాంతో ఆ మూవీని డబ్ చేయాలని అనుకున్నారు. అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనం. ఇక హిట్లర్ మూవీ విషయాల గురించి తెలుసుకుంటే ఈ మూవీ రిలీజ్ అయింది 4th January 1997లో. సో 4th January 1997 పొంగల్ కాబట్టి పొంగల్ బోనాంజీ అని చెప్పుకున్నాం. అయితే డైరెక్టర్ వచ్చి ముత్యాల సుబ్బయ్య గారు, స్క్రీన్ ప్లే కూడా ముత్యాల సుబ్బయ్య గారే, ముత్యాల సుబ్బయ్య గారే. డైలాగ్స్ వచ్చి ఎల్బి శ్రీరామ్ గారు. ఎల్బి శ్రీరామ్ గారు తెలుసు కదా, మన కమీడియన్ ఉండేవారు ఆయన. డైలాగ్స్ ఎల్బి శ్రీరామ్ గారు అన్నమాట. స్టోరీ వచ్చి సిద్దికి అని, అదే ఆల్రెడీ మలయాళంలో రాసిన ఆ స్టోరీని తీసుకున్నారు కాబట్టి ఆయనే అనమాట, సిద్దికి అని ఆయన రాశారు. ప్రొడ్యూసర్ వచ్చి ఎడిటర్ మోహన్ గారు. ఆయన ఎడిటర్ మోహన్ ఎందుకంటే ఇంతకుముందు ఎడిటర్గా చేశారు. బట్ ఆయన ఎంఎల్ మూవీ ఆర్ట్స్ అని సంస్థ ఒకటి పెట్టుకున్నారు. దాని మీద మంచి మంచి సినిమాలు తీశారు ఆయన. మామగారు అటువంటి మంచి మంచి మూవీస్ తీశారు దాసన్ రాండ్ర గారితో. సో ఆయన ఒప్పుకున్నారు మాట ఈ సినిమాని. సో ఎంఎల్ మూవీ ఆర్ట్స్ బ్యానర్పై ఈ సినిమా రిలీజ్ అయింది. ఇక దాసన్ రాండ్ర గారు, క్యాస్టింగ్ వచ్చి రాజేంద్ర ప్రసాద్ గారు, రంభ, చిరంజీవి గారు, మొత్తం ఇంకా విషయాలు చూంటే 5 చెల్లెళ్ళు చేశారు. అందులో కొంతమంది తెలిసిన వాళ్ళే. అశ్విని ఒకరు, మోహిని ఒకరు, ఇంకా 2-3 ఉన్నారు పిల్లలు. వీళ్ళందరూ యాక్ట్ చేశారు, 5 పిల్లలు. అలాగే బ్రహ్మానందం గారు, తిరుపతి ప్రకాష్, సుధాకర్ గారు, ఇంకా చాలామంది, ఉత్తేజ్ గారు, ఇంకా కమీడియన్స్ చేశారు అన్నమాట. వేణుమాధవ్ గారు, వీళ్ళందరూ చేశారు కమీడియన్స్ కింద. ముఖ్యంగా ఆవిడ, ఇంకో ఆవిడ ఉంటారు మనకి, పాత ఆవిడ కల్పనారా ఎవరు, ఆవిడ కూడా చాలా కామెడీ బాగుంటుంది, ఆవిడ ఒకరు చేశారు. సో వీళ్ళందరూ ఆర్టిస్టులు. ఫోటోగ్రఫీ వచ్చి దత్తు గారు, కే దత్తు అని ఫోటోగ్రాఫరు. మ్యూజిక్ వచ్చి కోటి గారు. పాటలన్నీ బాగుంటాయి సినిమాలో, చాలా మంచి మంచి సాంగ్స్ ఉంటాయి. ఇక మూవీ సినిమా విషయానికి వస్తే చిన్న స్టోరీ బట్ పెద్ద ఇంపాక్ట్. అది ఎలాగంటే తను చిన్నప్పుడే తండ్రిది వదిలి వెళ్ళిపోతాడు, ఆ తల్లి చనిపోతే ఆ పిల్లల్ని తానే అన్నయ్య 5 చెల్లెల్ని పెంచుతాడు. అయితే విపరీతమైన కోపం మనస్తత్వం, అంటే పైకి చెప్పడు కానీ ఆ బాధ మనసులో ఉంటుంది. అంటే ఏంటి, తను అందరూ వదిలి వెళ్ళిపోయారు, తను వాళ్ళని అనాథలు చేశారని ఆ బాధ లోపల ఉన్నప్పటికీ ఆ కోపాన్ని బయటికి ప్రదర్శిస్తూ విపరీతమైన, అంటే ఓ విధంగా అందరూ హిట్లర్ అంటారు. ఆ మాట అంటే కొట్టేస్తుంటాడు కూడా, అంటే అంతలాగా అతను పెయిన్ ఉంటుంది అన్నమాట, కోపం ఉంటుంది, పైకి తెలియదు. అయితే ఆ కోపాన్ని ప్రదర్శించినప్పుడల్లా అందరూ అలా బాధపడుతుంటే కొన్నాళ్ళకి ఆ కోపం ఏమవుతుందంటే చెల్లెళ్ళని, రాజేంద్ర ప్రసాద్ గారు బావే అవుతాడు వరుసకి. అతను ఏం చేస్తాడంటే ఓ చెల్లిని ప్రేమిస్తే ఆ పెళ్ళికి తను ఒప్పుకోలేకపోతుంటాడు. ఎందుకంటే వాళ్ళ సైడ్ మంచివాళ్ళు కాదంటే అతను విలన్ సైడ్ ఉంటాడు, వాళ్ళ నాన్నగారు మంచివాడు కాదన్నమాట. ఒప్పుకోపోయేసరికి పిల్లలందరిలో రెవల్యూషన్ వస్తుంది. ఈ లోపల అనుకోకుండా పెద్దమ్మాయి ఒకరితో అనుకోకుండా కాంటాక్ట్ అవ్వడం వల్ల ఆ పెళ్లి పెట్టకుండా పెళ్లి చేసేస్తాడు ఆ అమ్మాయికి. చేసేయడంతో ఒక పెద్దతన్ని అక్కకిచ్చి కట్టబెట్టారన్న కోపం చెల్లెళ్ళలో వచ్చేటప్పటికి ఈ పెయిన్ అంతా చెల్లెళ్ళు తిరగబడతారు. పైగా వాళ్ళ ప్రతి అవసరానికి తను అడ్డొస్తున్నాడని వాళ్ళు భావిస్తారు అనమాట. భావించినప్పుడు విలన్లు ఇదే ఉపయోగించుకొని ఈ లోపల అనుకోకుండా ఆ తండ్రిని, ఎవరిని, దాసనాండ్ర గారు మధ్యలో క్యారెక్టర్ తండ్రి, అంటే ఒకప్పుడు హత్య చేసి జైలుకి వెళ్తాడు. బట్ ఆ హత్య ఎందుకు జరిగిందన్నది మన సినిమాలో తెలుస్తుంది. అతను రిలీజ్ అయ్యాక అతన్ని రెచ్చగొట్టి పంపిస్తే అతను తిడతాడనమాట, నా కొడుకు అలాంటి వాడు కాదురా, నా కొడుకు మీద మీరు ఏం మచ్చలు వేసారో తెలుసు అని చెప్పడంతో ఆయన పాపం చంపేస్తారు. పొన్నాంబళం గారు విలన్ కింద చేశారు ఇందులో, ఒకనొక విలన్ కింద. అండ్ ఇంకా మిగతా విలన్లు ఉన్నారు. అయితే ఆయన చంపేయడంతో ఆ హత్యని చిరంజీవి మీదకి నెడతారు. చిరంజీవి మీదకి నెట్టి రాజేంద్ర ప్రసాద్ని చంపడానికి ప్రయత్నించి అది కూడా చిరంజీవి మీదకే నెడతారు. సో చిరంజీవిని అన్ని ట్రాకుల్లోనూ బంధించి సెంటిమెంట్గా అతను చాలా బాగా ఇబ్బంది పెడతారు. అయితే రాజేంద్ర ప్రసాద్ మంచివాడు, అతను అర్థం చేసుకుంటాడు. అతను చాలా సందర్భాల్లో చెప్తాడు, ఒకసారి అందరూ వదిలొచ్చేస్తే, అరే మీ అన్నయ్య నిజంగా చెడ్డవాడే, ఆయన మీద కేసు పెట్టాలి, పెట్టే ముందు ఒకటి ఆలోచిద్దాము, ఎంత వెర్రిబాగులోడే, ఉల్లిపాయలు కోస్తే ఉల్లిపాయల వల్ల మీ కళ్ళలో నిలుస్తుంది, ఉల్లిపాయలు వాడినంత వెర్రిబాగులోడు మీ అన్నయ్య, మరి అలాంటి అతను మీకు కేసు పెట్టేద్దాం అయితేను,
మీకు ఎక్కడ ప్రాణాపాయం వచ్చేస్తుందో అని తను ప్రాణంగా ముందర నిలబడతాడు. తనకి దెబ్బ తగిలినా మీకు చెప్పడు. చిన్నప్పటి నుంచి ఎదురు దెబ్బలు ఎన్నో తిన్నాడు. పోనీ అలాంటి వాడు మీకు కేసు పెట్టదని వాళ్ళల్లో మార్పు తీసుకొస్తాడు. ఆ మార్పు తీసుకొచ్చిన మర్నాడే రాజేంద్ర ప్రసాద్ మీద హత్యాయత్నం జరుగుతుంది. జరగడంతో ఈ చిరంజీవి చేసిన వాళ్ళందరూ భావించేస్తాను, నేను ఒక రాక్షసుడివి, హిట్లర్వి, నీ ఇలాంటి మనిషి అసలు బతకడానికి వీలేదు, ఆయన నీ గురించి చాలా గొప్పగా చెప్పారన్నంతో చిరంజీవి కరిగిపోయి అదల్లో అయిపోతాడు. ఆ సమయంలోనే కొన్ని విషయాలను అతను పర్టికులర్గా గమనిస్తాడు. ఏదో జరిగింది, తప్పు ఎక్కడో జరిగిందని ఒకసారి డ్యాన్స్ టీచర్ వీళ్ళని తీసుకెళ్ళి ఏదో చేద్దామని చూస్తుంది. వైవిజయ్ గారు చేశారు ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళిన చిరంజీవికి అక్కడి నుంచి అనుమానాలు మొదలయ్యి తండ్రి కూడా చనిపోతున్నప్పుడు చెప్తాడు దాసనారాయణ, నాయన ఇలా ఉందని. వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకొస్తాడు. ఆ పిల్లల వాళ్ళు కూడా గొడవలు వస్తాయి. ఆ పిల్లల్ని తీసుకొచ్చా మేము ఉండమని వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరో వేరే ఆవిడని చేరదీయడం వల్ల అతను చనిపోతే చెప్తాడు, బాబు ఏదైనా నిజాన్ని గ్రహించి చూసుకో అని. ఆ నిజాలన్నీ అప్పుడు చిరంజీవికి స్ఫురణకు వస్తాయి. తన తండ్రి ఎందుకు హత్య చేశాడు, తన తండ్రికి రెండో పెళ్ళి అవ్వాల్సినంత అవసరం వచ్చింది, ఏ విధంగా వచ్చిందని అవన్నీ చూసుకుంటూ వెళ్తాడు. విలన్లందరూ ఏం చేశారో తెలిసి వెళ్ళి వాళ్ళతో ఫైట్ ఉంటుంది. అక్కడ క్లియర్ చేసేస్తాడు. క్లియర్ చేసేసాక చెల్లెళ్ళందరికీ విషయం తెలుస్తుంది, అసలు ఆ రోజు ఏం జరిగింది అనేటువంటిది. అందరూ వచ్చి బతిమాలుతారు. అయితే బతిమాలితే వెళ్ళిపోతూ ఉంటాడు. చివరిలో వెళ్ళిపోతున్నప్పుడు కొన్ని సీన్స్ మనకి ఇందులో హైలైట్గా అనిపిస్తాయి. వెళ్ళిపోతున్నప్పుడు అతను నెల వెనక్కి రప్పించాలో తెలియదు. బావ కూడా అడుగుతాడు రాజవంశ, బావ వెళ్ళిపోకు అంటే, నువ్వు అన్ని విషయాల్లో నన్ను అర్థం చేసుకున్నవాడివి, ఈ కొన్నాళ్ళు నన్ను రిలీఫ్గా వదిలేని వెళ్ళిపోతున్నప్పుడు కొంతమంది వెనక నుంచి వెళ్ళిపోతుంటే రంభ ఏళ్ళేస్తుందనమాట సరదాగా కుర్రాళ్ళకి. వాళ్ళందరూ చూసి చెల్లెళ్ళ పక్క జుట్టు దూకుంటూ వస్తుంటే మళ్ళీ అలా వెళ్ళిపోయిన మనిషి వెనక్కి తిరుగుతాడు. ఆ సీన్ చాలా హైలైట్. అంటే ఆ చెల్లెళ్ళని ఏ సందర్భంలోనూ అనుబంధాన్ని వదలలేడనమాట. ఈ సినిమాలో ప్రత్యేకమైన డైలాగులు ఉన్నాయి. అరాచకానికి కారణం ఆనాటి హిట్లర్, అనుబంధానికి రూపం ఈనాటి హిట్లర్ అని చెప్పేసి మంచి మంచి డైలాగ్స్ పడతాయి. అలాగే చాలా మంచి పాటలు ఉంటాయి. కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చి అని టైటిల్ సాంగ్ ఒకటి హిట్లర్లో, అది చాలా బాగుంటుంది. చెల్లెళ్ళని చిన్నప్పటి నుంచి పెంచడం. అలాగే ఓ కాలమా ఇది నీ కాలమా అని చెప్పేసి చివరిలో క్లైమాక్స్ సాంగ్. ఇంకా డ్యాన్స్ విషయానికి వస్తే లారెన్స్ గారు ఇందులో పిచ్చి స్టెప్లు వేయించారు. రంభతో ఉంటుంది. హబీబీ సాంగ్ అయితే ఒక ఊపేసింది ఏకంగా అందరినీ. ఆ తర్వాత మెస్స మెస్స మెరుపులు మెహబూబా సాంగ్ కూడా కోటి గారు సూపర్ ఆల్బమ్ ఇచ్చారు. ఎక్సలెంట్ ఆల్బమ్ అనుకోవచ్చు అనమాట. ఈ విధంగా అలాగే మోహిని వీళ్ళందరూ సరదాగా గ్రూప్ సాంగ్ ఉంటుంది. బట్ ఈ 4 సాంగ్స్ ఫేమస్. చిరంజీవి గారు ఎప్పటిలాగే డ్యాన్స్ అని బాగా చేశారు. సో ఎంజాయ్ దిస్ మూవీ, లాట్ ఆఫ్ మోడర్న్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.